హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను క్రిస్పీ పేపర్ జొన్న రొట్టెల్ని చూపించబోతున్నాను. పేపర్ జొన్న రొట్టెలని ఎందుకన్నానంటే ఇవి అంత పల్సగా క్రిస్పీగా ఉంటాయి, అందుకని అలా చెప్పాను. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ముందుగా 1200 గ్రాముల జొన్న పిండి, 300 గ్రాముల పచ్చి పల్లీలను తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పల్లీలను మొత్తం పిండికి తగినంత ఉప్పును వేసి 3 గరిటెల పిండి వేసి పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తం పిండిలో కలిపి 2 చేతులతో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకెంత పిండి కావాలనో అంత పిండిని తీసుకొని మిగిలిన దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత పిండిని తీసుకొని రొట్టెలు చేసుకోవచ్చు. మరీ ఎక్కువ రోజులు నిలవ ఉన్నట్లయితే కొంచెం గోరువెచ్చని నీటితో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో కొద్దిగా మిరపిత్తనాలు వేసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గర రెడీగా లేవు, అందుకే వేయడం లేదు. ఈ పిండిలో కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు ముద్దను తీసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన పొడిపిండిని చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. ఇది పేపర్ మందంలాగా వచ్చేలాగా పల్సగా రుద్దుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఈ రొట్టెను నేను చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, మన క్రిస్పీ పేపర్ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. ఈ విధంగానే అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇవి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచినట్లయితే కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.